సార్ ఇంగ్లీష్ చదువుదామమ్మా. ఆల్ షాప్స్ ఆర్ షార్ప్నర్స్. ఆల్ షాప్స్ ఆర్ షార్ప్నర్స్. అబ్బో రైమింగ్ వాడుతున్నాడమ్మా. ఆల్ షాప్స్ ఆర్ ఏం చెప్తున్నాడమ్మా? షార్ప్నర్స్. ఓకే, ఇవి షార్ప్. అమ్మా ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు వాడు ఇంటెన్షన్ ఏంటో తెలుసా? సో షాప్ రాసినప్పుడు SH4 రాయాలి, SH రాయాలి, S రాయాలి. షార్ప్నర్స్ రాసినప్పుడు కూడా రాయాలి, అవునా కదా? అదే వాడి ఇంటెన్షన్ అమ్మా. ఓకేనా? సో అమ్మ ఇప్పుడు షాప్ని నేను లేదంటే SHA అన్నాను అనుకో, షార్ప్నర్ అంటే షాప్ కదా, ఇది SHO అందాం. షార్ప్నర్ కదా, ఇది SHA. ఓకే, సమ్ షార్ప్నర్స్ ఆర్ ఎరేజర్స్. కొన్ని షార్ప్నర్స్ ఏమవుతాయమ్మా? ఎరేజర్స్ అవుతాయి. అంటే ఇదేగా, ఇది ఎరేజర్. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఆల్ డస్టర్స్ ఆర్ ఎరేజర్స్. మరి డస్టర్స్ అనేది దేంట్లో ఉంటాయమ్మా? ఎరేజర్స్లో ఉంటాయంట. అంటే ఇవేగా డస్టర్స్. మా డస్టర్ అంటే రెనాల్ట్ వాడి కారు కాదమ్మా. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, కంక్లూజన్. ఫస్ట్ వన్ ఏమంటాడమ్మా? నో షాప్ ఈజ్ అ డస్టర్. ఏ షాపు ఏం కాదంట? డస్టర్ కాదంట. ఏ షాపు డస్టర్ కాదు. ఓకే, ఫస్ట్ వన్ కరెక్టేగా బేసిక్ డయాగ్రామ్ ప్రకారం. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, సార్ ఇది పాజిటివా నెగిటివా? నెగిటివ్. నో షాప్ అన్నాడు. నెగిటివ్ అంటే మనం బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ అయితే ఏం చేయాలి? ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి. ఆల్టర్నేట్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నో ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలమ్మా? సమ్. అంటే సమ్ షాప్స్ ఆర్ డస్టర్ అని ఫీల్ అవ్వాలి, అవునా? కొన్ని షాప్స్ డస్టర్లు అవుతాయా లేదా అంటే, సార్ డస్టర్ ఇక్కడ రాసుకుంటాను సార్. ఓకే, అప్పుడు ఎరేజర్ని ఇలా రాసుకుంటాను సార్. నీకేమైనా అబ్జెక్షనా చెప్పు? ఓకే, నువ్వేం చెప్తున్నావు నాకు? ఆల్ షాప్స్ ఆర్ షార్ప్నర్స్. ఓకే, సమ్ షార్ప్నర్స్ ఆర్ ఎరేజర్స్. అది కూడా ఓకే కదా, షార్ప్నర్స్లో కొన్ని ఎరేజర్స్ అయ్యాయి కదా. ఆల్ డస్టర్స్ ఆర్ ఎరేజర్స్ అంటే అన్ని సాటిస్ఫై ఇలా గీసుకోవచ్చు కదా నేను బొమ్మ. అంటే ఇప్పుడు సమ్ షాప్స్ ఆర్ డస్టర్స్ అనేది కరెక్ట్ వచ్చింది, అవునా కాదు? మరి ఆల్టర్నేట్ ప్రకారం కరెక్ట్ అంటే ఒరిజినల్ కంక్లూజన్ కరెక్ట్ అని చెప్పాలా, రాంగ్ అని చెప్పాలా? రాంగ్, అవునా కాదా? సో ఒరిజినల్ వన్ ఈజ్ రాంగ్. సమ్ షార్ప్నర్స్ ఆర్ డస్టర్స్. కొన్ని షార్ప్నర్స్ డస్టర్స్ అవుతాయంట. సార్ వాడు ఇచ్చింది పాజిటివ్ కంక్లూజను, అంటే బేసిక్ డయాగ్రామ్ చాలు. సమ్ షార్ప్నర్స్ ఆర్ డస్టర్స్ అయిందా? అవ్వలేదు. అంటే గ్యారంటీగా అది కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇద్దరు రాంగ్ అంటే ఎదురాలు ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది నో, ఇది సమ్ నాకు భలే హ్యాపీగా అనిపించింది. కానీ ఇదేమో షాపు డస్టరు. ఇది షాప్ కాదు సార్, షార్పనరు డస్టరు. అంటే మారిపోతున్నాయి, అవునా కాదు సబ్జెక్ట్స్. కాబట్టి ఎయిదర్ లేదు, ఏం లేదు, లైట్ తీసుకో. సో ఆన్సర్ ఏంటమ్మా? నెయిదర్ నార్. అంటే ఫస్ట్ వన్ రాంగే, సెకండ్ వన్ కూడా రాంగే. అంటే 1 మరియు 2 రెండూ సరైనవి కావు. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ వన్. సార్ తెలుగులో చదువుకుందాం. ఏ పుస్తకము పెట్టె కాదు. అమ్మా పుస్తకం అంటే ఏంటి? బుక్. ఓకే, అదేం కాదు? పెట్టె కాదు, అంటే బాక్స్. ఇది బుక్. ఇదేంటమ్మా? బాక్స్ కాదు కదా, అంటే BX రాసా బాక్స్ అంటే. ఓకే, నెక్స్ట్ అన్ని పెట్టెలు పేజీలే. ఓకే, పెట్టెలు అంటే ఏంటమ్మా? బాక్స్. అన్ని బాక్సులు ఏంటమ్మా? పేజీలు, అంటే పేజెస్. ఓకే, అన్ని బాక్సులు పేజీలే, ఇది పేజెస్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఏం కావాలమ్మా నీకు? ఏ టోపీ పేజీ కాదు. ఓ మా ఇది టోపీ అనుకుందాం. టోపీ అంటే ఏంటమ్మా? హ్యాట్. ఇది ఏం కాదు? పేజీ కాదు, అవునా? అంటే ఇది రిలేషన్ లేదు, కొట్టేసా. ఓకే, నెక్స్ట్ ఏ బాక్సు టోపీ కాదు. అమ్మా బాక్స్ అంటే ఇది, టోపీ అంటే ఇది కాదు. కరెక్టే. మరి బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ కదా. ఇదేమో కాదు అంటున్నాడు కదా, అంటే నెగిటివ్ కదా. నెగిటివ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి? నెగిటివ్ స్టేట్మెంట్ కనుక బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ అయితే అప్పుడు నెగేషన్ తీసుకుని ఆల్టర్నేట్ డయాగ్రామ్ గీయాలి, అవునా? దీనికి ఆల్టర్నేట్ అంటే ఏమవుతుందమ్మా? ఏ బాక్స్ టోపీ కాదంటే నో బాక్స్ ఇస్ ఎ హ్యాట్, అవునా? మనం వెంటనే ఏం చేయాలి? సమ్ తీసుకోవాలి. అంటే కొన్ని బాక్సులు ఏమవుతాయమ్మా? అవి టోపీలు అని తీసుకోవాలి. కొన్ని బాక్సులు టోపీలు. ఓకే, ఇప్పుడు ఇది కరెక్టో కాదో వెరిఫై చేద్దాం ఒకసారి. మా కొన్ని బాక్సులు టోపీలు అంటే ఇప్పుడు ఇలా రాయాలి, అవునా కాదా? ఏంటది? హ్యాట్ అలియాస్ టోపీ, ఎందుకంటే బాక్సులు టోపీలు అవ్వాలిగా. ఓకే, మరి అలా గీస్తే నాకు ప్రాబ్లం వస్తుంది సార్. ఓకే, ఈ పేజీలకి హ్యాట్స్కి లింక్ ఉండకూడదు అంటున్నాడు, నువ్వేమో తీసుకొచ్చి లింక్ పెడుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వు అలా గీయచ్చా, గీయకూడదా? గీయకూడదు. అంటే ఇది పాసిబులా? నాట్ పాసిబులా? నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్ కాబట్టి హ్యాపీగా ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ వన్, కొట్టేసా. సెకండ్ వన్, ఏ పేజీ పుస్తకం కాదు. అమ్మా ఏ పేజీ పుస్తకం కాదు. ఓకే, మనకి రిలేషన్ ఎవరితో లేదు? బాక్స్తో లేదు, అవునా కాదా? వీడేంటి పేజీతో లేదంటున్నాడు, నేను ఒప్పుకోను. ఇప్పుడు ఏ పేజీ పుస్తకం కాదనేది బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ అయింది, అవునా కాదా? వెంటనే నేను ఏం చేస్తున్నామా? ఆల్టర్నేట్ డయాగ్రామ్. ఆల్టర్నేట్కి వెళ్తే ఏ పేజీ పుస్తకం కాదంటే నో పేజ్ ఇస్ ఎ బుక్, అవునా కాదా? తెలుగులోకి మనం ఆల్టర్నేట్లోకి వెళ్తే నో అనే దానికి ఏంటమ్మా? కొన్ని పేజీలు పుస్తకాలు. కొన్ని పేజీల పుస్తకాలు అంటే ఇప్పుడు చూడమ్మా, ఈ బుక్స్ అనే దాన్ని ఇలా రాశారు అనుకోమ్మా. ఓకే, అప్పుడేమవుతుంది? బాక్స్ రిలేషన్ ఉండకూడదు, లేదు. ఓకే, పేజీ అనేవాడు బుక్ అయితే నీకన్నా అబ్జెక్షనా? నీకన్నా కష్టమా? ఏం లేదుగా. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయిందిగా, అంటే ఇది కరెక్ట్ అయిందిగా. ఆల్టర్నేట్ ప్రకారం కరెక్ట్ అయిందంటే ఒరిజినల్ కంక్లూజన్ ఏం చెప్పాలి? రాంగ్ అని చెప్పాలి. అంటే ఫస్ట్ వన్ రాంగే, సెకండ్ వన్ రాంగే. ఇద్దరు రాంగ్ అయినప్పుడు నేనేం ఆలోచిస్తా అంటే ఎయిదర్ ఆర్ గురించి ఆలోచిస్తా.
ఎయిదార్ గురించి ఆలోచించాలంటే ఇదేమో బాక్సు టోపీ, ఇదేమో పేజీ పుస్తకం. అసలు సంబంధం లేని వాటికి ఎయిదార్లు ఎలా వేస్తావు అంటే ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రాంగ్. అంటే ఆన్సర్ ఏంటమ్మా నెయిదర్ వన్ నాట్ టూ ఫాలోస్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, లెట్స్ గో విత్ ఇంగ్లీష్. ఆల్ బోర్డ్స్ ఆర్ డెస్క్. అన్ని బోర్డులు ఏమవుతున్నాయమ్మా? డెస్క్లు అవుతున్నాయి. ఓకే, ఆల్ బోర్డ్స్ ఆర్ డెస్క్స్. ఓకే, ఇదిగో బొమ్మ. ఇవి బోర్డ్స్ అయితే ఇవేంటమ్మా? డెస్క్లు. ఓకే, సమ్ డెస్క్స్ ఆర్ కవర్స్. అమ్మా కొన్ని డెస్క్లు ఏమవుతున్నాయమ్మా? కవర్లు అవుతున్నాయంటే ఇదిగో కొన్ని డెస్క్లు కవర్లు అయ్యాయి. అవునా కాదా? ఓకే, నో బోర్డ్ ఇస్ అ టీవీ. అమ్మా ఏ బోర్డు ఏం కాకూడదమ్మా? టీవీ కాకూడదు. అవునా కాదా? అంటే ఇక్కడ టీవీ వచ్చింది. ఓకే, గుడ్. ఏ బోర్డు ఏం కాకూడదమ్మా? టీవీ కాకూడదు. ఓకే, ఫస్ట్ వన్ అట్లీస్ట్ సమ్ డెస్క్స్ ఆర్ నాట్ టీవీ. సార్ ఒక్క సెకండ్ సార్, ఏం సార్ కొత్తగా సమ్ అంటే నాకు తెలుసుకొని అట్లీస్ట్ సమ్ అంటే ఏంటి? రిమెంబర్, అట్లీస్ట్ సమ్, సమ్, ఫ్యూ, మ్యాక్సిమం, మినిమం, అట్మోస్ట్ ఇవన్నీ కూడా ఒకటే. అవన్నీ ఉన్నా లేకపోయినా మీనింగ్ ఏమీ మారదు. అంటే దీన్ని మర్చిపో. అంటే మన దృష్టిలో ఏంటమ్మా? సమ్మే. ఓకేనా? ఏమేమి చెప్పాను మళ్ళీ చెప్పండి ఒకసారి. అట్లీస్ట్, అట్మోస్ట్, మ్యాక్సిమం, మినిమం, ఫ్యూ, లిటిల్ ఇలాంటివన్నీ కూడా మనకేమవుతాయమ్మా? సమ్కే ఈక్వల్. ఇంక వేరే ఏమి ఉండవు. ఓకేనా? అంటే మనం అబ్జర్వ్ చేస్తామమ్మా సమ్ డెస్క్స్ ఆర్ నాట్ టీవీ, సమ్ డెస్క్స్ ఆర్ టీవీస్ ఆర్ నాట్ టీవీసా? నాట్ టీవీస్. అది గుర్తుపెట్టుకో. ఓకేమా? కొన్ని డెస్క్లు టీవీలు కాకూడదు. ఓకే, సమ్మా మనకు బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్. కానీ వాడేమంటున్నాడు? నాట్ అంటే నెగిటివ్. నెగిటివ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం అంటే ఇదేంటమ్మా? ఇది సమ్ నాట్. అవునా? నెగిటివ్ ఎప్పుడైతే బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఆల్టర్నేట్ డయాగ్రామ్లోకి వెళ్ళాలి. సమ్ నాట్కి ఆల్టర్నేట్ ఏంటి? సో సమ్ నాట్ అంటే ఆల్. అంటే ఆల్ డెస్క్స్ ఆర్ టీవీస్ అనేదాన్ని ట్రై చేయాలి. ఏం ట్రై చేయాలమ్మా? ఆల్ డెస్క్స్ ఆర్ టీవీస్. ఓకే, ఆల్ డెస్క్స్ ఆర్ టీవీస్ అంటే టీవీ ఇలా ఉండాలి. అవునా కాదా? ఓకే, ఇలా ఉంటే ఒక ప్రాబ్లం ఉంది సార్. ఇప్పుడు ఈ బి ఉంది కదా, బి అంటే ఏంటి? బోర్డ్స్. ఈ బోర్డ్స్ అనేవి టీవీ అవ్వచ్చా? అవ్వకూడదు. ఇలా డెస్క్లన్నీ కనుక టీవీలు అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? సో ఇక్కడ వైలేషన్ వస్తుంది. అవునా కాదా? అంటే వైలేషన్ వస్తుందంటే టీవీ అలా ఉండకూడదుగా. అంటే అలా ఉండకూడదంటే సో ఆల్టర్నేట్ కేసు అనేది ఫెయిల్ అయిందిగా. ఆల్టర్నేట్ ఫెయిల్ అయిందంటే ఒరిజినల్ వన్ కరెక్ట్ అయినాయిగా. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. కిరాక్ కాదమ్మా, కరెక్ట్. సెకండ్ వన్లోకి వెళ్తే అట్లీస్ట్ సమ్. సార్ అట్లీస్ట్ అంటే మళ్ళీ మాకు అవసరం లేదు సార్, సమ్ చాలంతే. సమ్ కవర్స్ ఆర్ నాట్ డెస్క్. కొన్ని కవర్లు ఏం కావంటమ్మా? డెస్క్లు కావంట. ఓకే, కొన్ని కవర్లు డెస్క్లు కావట్లేదు. ఓకే, చూడండి ఇక్కడ ఒక కవర్ ఉందనుకోమ్మా, అది డెస్క్ కాలేదుగా. ఓకే, అంటే కరెక్టే. ఏది? బేసిక్ డయాగ్రామ్ ప్రకారం. అవును, నాకు డౌట్, ఇది పాజిటివ్ కంక్లూజనా నెగిటివ్ కంక్లూజనా? నెగిటివ్ కంక్లూజన్. మనం నెగిటివ్ కంక్లూజన్ బేసిక్ ప్రకారం కరెక్ట్ అయితే మనం ఏం చేయాలి? ఆల్టర్నేట్ గీయాలి. ఆల్టర్నేట్ గీస్తే ఏమవుతుందమ్మా? ఆల్ కవర్స్ ఆర్ డెస్క్స్ అవుతుంది. అవునా కాదా? ఆల్ కవర్స్ ఆర్ డెస్క్. అంటే అన్ని కవర్లని తీసుకొచ్చి డెస్క్లో పడేయడం అంటే నేను ఏం చేస్తానంటే ఇదిగో ఇది కవర్ అంటానమ్మా. ఓకే, నీకేమైనా అబ్జెక్షనా? పోనీ ఇదిగో ఇది కవర్ అంట, నీకేమైనా అబ్జెక్షనా? చూడండి, ఇది మొత్తం కవర్ అంట, నీకేమైనా అబ్జెక్షనా? ఆల్ కవర్స్ ఆర్ డెస్క్ అవ్వచ్చు కదా. అవునా కాదా? అంటే సో ఇక్కడ మనం ఎందుకంటే మనకి బాక్స్కి కవర్కి మధ్యలో రిలేషన్ ఉండకూడదు లాంటివి ఏం లేవు. అవునా కాదా? కానీ అది కూడా ఒక పాసిబిలిటీ. అంటే ఆల్టర్నేట్ ఎప్పుడైతే కరెక్ట్ అయిందో ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు. అవునా కాదా? అంటే ఏది కరెక్ట్? ఓన్లీ కంక్లూజన్ 1. సో అంటే ఎన్నో ఆప్షమా? సో ఏ ఈజ్ ద ఆన్సర్. ఒకటి మాత్రమే సరైనది. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. అన్ని వెన్న పెరుగు. ఓకే, ఆల్ బటర్ ఈజ్ కర్డ్. ఓకే, అంటే ఇది వెన్న అలియాస్ బటర్. ఓకే, ఇదేంటమ్మా? కర్డ్ అంటే పెరుగు. ఓకే, ఆల్ బటర్ ఈజ్ కర్డ్. ఓకే, అన్ని పాలు వెన్న. ఓకే, పాలన్నీ ఏమవుతున్నాయమ్మా? వెన్న అవుతుంది. ఓకే, అంటే వెన్న అంటే మనం బటర్ కదా గీసింది, అంటే ఇది మిల్క్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ పెరుగు నీరు కాదు. పెరుగు అంటే ఏంటి? కర్డ్. ఏ కర్డ్ ఏం కాదు? నీరు అంటే వాటర్ కాదు. ఓకే, ఇది కదా కర్డ్, ఇదేంటమ్మా? వాటర్ కదా. ఇది రిలేషన్ ఉంటుందా? ఉండదా? ఉండదు. మనం ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇమాజిన్ చేయొచ్చు. వీటితో రిలేషన్ ఉండకపోతే వీటితో కూడా రిలేషన్ ఉండదు. అవునా కాదా? అలా మనం ఇమాజిన్ చేయగలిగితే సూపరు. ఓకేనా? లేదు మనం శాస్త్రీయంగా చేస్తానన్నా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడమ్మా? ఏ వెన్న నీరు కాదు. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారమే ఏ బటర్ వాటర్ కాదు. కరెక్టేగా? ఇంక నువ్వు బేసిక్ ఆల్టర్నేట్ అని చూడకుండా కూడా చెప్పేయచ్చు ఇలాగా. ఓకే, లేదంటే మనం చూసి చెప్దాం. ఏ వెన్న నీరు కాదు. ఎస్, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్టే. ఓకే అమ్మ, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కదా. బేసిక్లో కరెక్ట్ అయిందంటే మనం ఏం చేయాలి? ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది? ఏవన్నా నీరు కాదంటే నో కర్డ్ నో బటర్ ఈజ్ వాటర్. అంటే నో ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఏమవుతుంది దీనికి? సో సమ్ అవుతుంది. అంటే కొన్ని వెన్న నీరు అవుతుంది అని చెప్పాలి. కొన్ని వెన్న ఏమవుతుందమ్మా? నీరు. కొన్ని వెన్న నీరు అయినప్పుడు ఇది బటర్ కదా, బటర్కిను వాటర్కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి.
ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి సార్? ఇలా ఎస్టాబ్లిష్ చేస్తే ఆ కర్డ్ అనేది వాటర్ అయిపోతుంది, అవునా కాదా? అలా అవ్వచ్చా? అవ్వకూడదు. అవ్వకూడదు అంటే ఫస్ట్ వన్ ఇది కరెక్టా కాదా? కాదు, అవునా కాదా? అంటే ఆల్టర్నేట్ ఫెయిల్ అయింది, అవునా కాదా? ఆల్టర్నేట్ ఫెయిల్ అయిందంటే బేసిక్ ఇదేంటి ఇచ్చిన కంక్లూజన్ ఏంటమ్మా? కరెక్ట్, అవునా కాదా? ఓకే గుడ్. నెక్స్ట్ వన్ అన్ని పాలు పెరుగు. అమ్మా మిల్క్ మొత్తం పెరుగు అంటే కర్డ్ అవుతుందంట, కరెక్టేగా? సో అన్ని పాలు పెరుగు అయిందా లేదా బేసిక్ డయాగ్రామ్ ప్రకారం? ఇది పాజిటివ్ కంక్లూజన్ కాబట్టి అసలు నేను ఆల్టర్నేట్లోకి వెళ్ళక్కర్లా. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. అంటే బోత్ 1 and 2 ఫాలో, అంటే రెండూ కూడా సరైనవే. ఓకేనా? రైట్. ది నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సమ్ థ్రెడ్స్ ఆర్ విడోస్ కాదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. విండోస్. కొన్ని థ్రెడ్స్ ఏమవుతాయంటమ్మా? విండోస్ అవుతాయంట. సమ్ థ్రెడ్స్ ఆర్ విండోస్. ఓకేనా? థ్రెడ్ విండోస్. ఆల్ హ్యాండిల్స్ ఆర్ థ్రెడ్స్. హ్యాండిల్స్ మొత్తం ఏమవుతాయమ్మా? థ్రెడ్స్ అవుతాయంట. ఓకే, ఇవి హ్యాండిల్స్. ఓకే, ఆల్ హ్యాండిల్స్ ఆర్ థ్రెడ్స్. సమ్ డోర్స్ ఆర్ హ్యాండిల్స్. సమ్ డోర్స్ ఆర్ హ్యాండిల్స్. ఓకే, సమ్ డోర్స్ ఆర్ హ్యాండిల్స్. ఓకే, ఇది కదా హ్యాండిల్, హ్యాండిల్తో రిలేషన్ ఉండాలి. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ అట్లీస్ట్ సమ్ డోర్స్. సార్ అట్లీస్ట్ అన్న అనకపోయినా మనం ఒకటే, అవునా? సమ్ డోర్స్ ఆర్ నాట్ థ్రెడ్స్. కొన్ని డోర్లు ఏం కావంటమ్మా? థ్రెడ్స్ కావంట. ఒకసారి చూడండి, కొన్ని డోర్లు థ్రెడ్స్ కాలేదు. ఇక్కడ ఒక డోర్ ఉంది అనుకో, ఆ థ్రెడ్ కాలేదుగా. అంటే ఫస్ట్ వన్ ఇస్ బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్. కానీ వాడేమంటున్నాడు? సమ్ నాట్ అంటున్నాడు. నాట్ అంటే ఏంటి? నెగిటివ్. అంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి? నెగిటివ్ కంక్లూజన్ కరెక్ట్ అయితే ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి. సమ్ నాట్కి ఆల్టర్నేట్ ఏంటి? ఆల్. అంటే ఆల్ డోర్స్ ఆర్ థ్రెడ్స్. ఆల్ డోర్స్ ఆర్ థ్రెడ్స్. ఓకే, ఆల్ డోర్స్ ఆర్ థ్రెడ్స్ అంటే ఈ డోర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి థ్రెడ్లో పడేయాలంట. పడేయచ్చలేదు. చూడడం ఒకసారి. సార్ హ్యాండిల్కి డోర్కి లింక్ ఉండదు, అదిగో ఉంది. నీకైనా అబ్జెక్షన్ ఎలా ఉంటే అలా ఉంటే నీకైనా అబ్జెక్షనా? ఏం లేదుగా. అంటే ఆల్ డోర్స్ ఆర్ థ్రెడ్స్ పాసిబిలిటీయేగా. ఆల్టర్నేట్లో పాసిబిలిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా కంక్లూజన్ ఏం చెప్పాలమ్మా? తప్పని చెప్పేయాలి. సో కొట్టేసా. ఓకేనా? మరి ఇక్కడ కూడా మనం గీసినవన్నీ లేపేద్దాం. ఓకే, ఓకే గుడ్. ఇది రాంగ్, ఫిక్స్ అయిపోయింది. సెకండ్ వన్ అట్లీస్ట్ సమ్. అంటే అట్లీస్ట్తో పని లేదు సార్, సమ్ ఏమో దృష్టిలో. సమ్ హ్యాండిల్స్ ఆర్ విండోస్. కొన్ని హ్యాండిల్స్ విండోస్ అవుతున్నాయా? కొన్ని హ్యాండిల్స్ విండోస్ అవ్వట్లేదుగా. ఇది పాజిటివ్ కంక్లూజన్, నెగిటివ్ కంక్లూజనా? సమ్ హ్యాండిల్స్ ఆర్ విండోస్లో నెగిటివ్ ఏం లేదుగా. అంటే పాజిటివ్ కంక్లూజన్. పాజిటివ్ అంటే బేసిక్లో ట్రూ అయితే ట్రూ, రాంగ్ అయితే రాంగ్. బేసిక్లో హ్యాండిల్స్ విండోస్ అయిందా? అవ్వలేదు, అంటే రాంగ్. అయితే రాంగే. సార్ ఇద్దరు రాంగ్ అయినప్పుడు నాకు ఎదురు ఆలోచించాలనిపించింది. కానీ ఇదేమో సమ్ నాటు, ఓకే, ఇదేమో సమ్. సమ్ నాటు మనం ఆల్టర్నేటివ్ ఎదురు ఏమని చెప్పలేదుగా నేను, కాబట్టి వేయకండి. సో అంటే ఆన్సర్ అంటే ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రాంగ్. అంటే 1 మరియు 2 రెండూ సరైనవి కావు. అలియాస్ నెదర్ 1 nor 2 ఫాలోస్. ఓకేనా? రైట్. 8th వన్ చూడమ్మా. ఈ సార్ చెప్పుకుందాం. కొన్ని సమూహాలు గ్రామాలు, కొన్ని గ్రూపులు అలియాస్ సమూహాలు ఏంటమ్మా? గ్రామాలు. ఓకే, కొన్ని గ్రూప్స్ ఏమయ్యాయమ్మా? గ్రామాలు అంటే విలేజెస్. ఏ అడవి నగరం కాదమ్మా. ఇక్కడ నగరం అనేది కొత్తగా వచ్చింది, అవునా కాదా? సో అడవి అనేది కొత్తగానే వచ్చింది. రెండు కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయలేను, అవునా కాదా? దాని అర్థం ఏంటి తెలుసా? నెక్స్ట్ స్టేట్మెంట్స్లో ఎక్కడో వీటితో లింక్ ఇస్తాడని అర్థం. సో నేను డైరెక్ట్ అది గీయకుండా నెక్స్ట్ వన్ చదువుతున్నా. కొన్ని నగరాలు సమూహాలు. అంటే నగరాలు అంటే ఒక సమూహాలు అంటే గ్రూప్స్. కొన్ని నగరాలు ఏంటమ్మా? సమూహాలు. అంటే ఇలా ఉన్నాయి. ఏంటవి? నగరాలు. అవునా? నగరాలు అంటే ఏంటి? సిటీస్. ఓకే, ఇప్పుడు పై స్టేట్మెంట్ చదువు. ఏ అడవి నగరం కాదు. అంటే నగరానికి అలియాస్ సిటీకి, ఓకే, అలియాస్ అడవి అంటే ఫారెస్ట్కి మధ్య సంబంధం ఉందా? లేదా? లేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషను లేదు. ఓకే గుడ్. ఇప్పుడు చెప్పు వాడు ఏమన్నాడు? కనీసం కొన్ని. అమ్మ కనీసం అంటే అట్లీస్ట్, అవునా కాదా? అది ఉన్నా లేకపోయినా ఒకటే అనుకున్నాగా, తీసేద్దాం. కొన్ని నగరాలు గ్రామాలు. నగరం అంటే ఇది, గ్రామం అంటే విలేజ్. ఇది ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఇది పాజిటివ్ కంక్లూజన్, నెగిటివ్ కంక్లూజనా? పాజిటివ్ కంక్లూజన్. అంటే బేసిక్ డయాగ్రామ్ ప్రకారం చెప్తే సరిపోద్దిగా. బేసిక్ డయాగ్రామ్ ప్రకారం రిలేషన్ లేదు, వీడేమో ఉందంటున్నాడు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, ఫిక్స్ అయిపోయా. నెక్స్ట్ వన్, కనీసం కొన్ని సమూహాలు అడవులు కావు. కొన్ని సమూహాలు అంటే గ్రూప్సేగా. అంటే ఏం కావంట? ఫారెస్ట్ కావంట. సార్ బేసిక్ ప్రకారం ఎస్ కరెక్ట్. అమ్మ కనీసం అనే పదాన్ని మనం వదిలేద్దాం. కొన్ని సమూహాలు అడవులు కావు అంటే సమ్ నాట్. ఎస్, ఓకే, అవ్వట్లేదు. అంటే బేసిక్ ప్రకారం కరెక్ట్. కానీ కావు అనే పదం చూడంగానే నాకేమర్థమైందంటే ఇది నెగిటివ్. బేసిక్లో ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో ఆల్టర్నేట్లోకి వెళ్ళాలి, అవునా? ఆల్టర్నేట్లోకి వెళ్తే ఇదేంటి? కొన్ని కావు అంటే సమ్ నాట్. సమ్ నాట్ అంటే ఏంటి? ఆల్. అంటే అన్ని సమూహాలు అడవులు అనేదాన్ని తీసుకుందాం. అన్ని సమూహాలు అడవులు. అన్ని సమూహాలు అడవులు అంటే ఇదిగో ఇలాగేగా ఉండాల్సింది ఫారెస్ట్. ఎందుకంటే సమూహాలు మొత్తం అడవులు అవ్వాలిగా. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది సార్. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, సార్ మనకి సికి ఎఫ్కి రిలేషన్ ఉండకూడదని చెప్తున్నావు. నువ్వేమో ఇప్పుడు తీసుకొచ్చి సిలోకి ఎఫ్ని తీసుకొచ్చావు. అంటే ఇలా గీయచ్చా? గీయకూడదా? గీయకూడదు కాబట్టి నేను కొట్టేస్తా. అంటే ఇది ఆల్టర్నేట్ ప్రకారం వర్కౌట్ కావట్లేదు సార్. ఆల్టర్నేట్ ప్రకారం వర్కౌట్ కావట్లేదు అంటే ఒరిజినల్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, అవునా కాదా? అంటే సెకండ్ వన్ ఈజ్ ట్రూ.
ఓకేనా. సో ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ ట్రూ, అంటే ఓన్లీ 2 follows. ఓకేనా. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఆల్ ద లాక్స్ ఆర్ కీస్. లాక్స్ అన్ని ఏమైపోయాయంటమ్మా? కీస్ అయ్యాయంట. ఓకే, ఆల్ లాక్స్ ఆర్ కీస్. ఓకే, అవి లాక్స్ అయితే ఇవి కీస్, ఇవి లాక్స్, ఇవేంటమ్మా? కీస్. ఓకే, ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్. అమ్మా బ్యాట్ అనే దానికి 2 అర్థాలు ఉన్నాయమ్మా. ఏమేంటో చెప్పండి. ఒకటి బ్యాట్ అంటే మనం క్రికెట్ బ్యాట్ అనుకుంటాం కదా, అది అవునా. రెండోది వచ్చేసరికి ఆల్ బ్యాట్స్, బ్యాట్ అంటే గబ్బిలం, అవునా, అలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. ఎలా తీసుకున్నా మనకు ఒకటి, ఎందుకంటే ఇక్కడ మనకి గబ్బిలమా కాదనేదంతా పని లేదు కాబట్టి. ఓకే, ఆల్ ద కీస్ ఆర్ బ్యాట్స్. ఓకే, ఇవి బ్యాట్స్ అమ్మా. ఓకే, సమ్ వాచెస్ ఆర్ బ్యాట్స్. కొన్ని వాచ్లు ఏమయ్యామా? బ్యాట్స్ అయ్యాయి. అంటే ఇలా ఉండొచ్చుగా. ఓకే, కొన్ని వాచ్లు ఏమయ్యామా? బ్యాట్స్. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ ఏమంటున్నాడమ్మా వాడు? సో సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్. కొన్ని బ్యాట్స్ ఏమయ్యామా? లాక్స్ అయ్యాయంట. సమ్ బ్యాట్స్ ఆర్ లాక్స్. ఎస్ అబ్సల్యూట్లీ. అయ్యే అవ్వలేదా? అయ్యే, అంటే ఫస్ట్ వన్ ఈస్ ట్రూ. ఓకే, సమ్ వాచెస్ ఆర్ కీస్. సార్ కొన్ని వాచీలు కీస్ అంట. అయ్యాయా సార్? బ్యాట్స్ అవుతాయి కానీ కీస్ అవుతాయని అయితే గ్యారంటీ లేదు సార్, అవునా కాదా? అంటే సెకండ్ వన్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే వాడు డెఫినెట్ కంక్లూజన్ ఇచ్చి అది పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ కంక్లూజన్ నేను బేసిక్ నుంచి చెప్పేయచ్చు. బేసిక్లో లేదు కాబట్టి లేదు, కొట్టేశాను. అంటే ఓన్లీ 1 follows. ఓకేనా. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో ఈసారి ఏమన్నా చూడమ్మా. కొన్ని కీలు స్టాప్లర్లు అంట. కొన్ని కీలు ఏంటమ్మా? స్టాప్లర్లు. రాసుకుందాం. ఇది కీ అనుకుంటే ఇది స్టాప్లర్. ఓకే, కొన్ని కీలు స్టాప్లర్లు. ఓకే, కొన్ని స్టాప్లర్లు స్టిక్కర్లు. ఓకే అమ్మా, ఇది స్టాప్లర్. ఓకే, నెక్స్ట్ వచ్చేది స్టిక్కర్. ఓకే, కొన్ని స్టాప్లర్లు ఏంటమ్మా? స్టిక్కర్లు. ఓకే, STI స్టిక్కర్లు. ఓకే, అన్ని స్టిక్కర్లు పెన్నులు. స్టిక్కర్స్ అన్నీ ఏమైపోయామా? పెన్నులు అయిపోయాయంట. అంటే ఇవేగా స్టిక్కర్స్ అన్నీ కూడా పెన్నులు, అవునా. అంటే ఇలాగే మనం తీసుకోవాల్సింది. ఇదేంటమ్మా మనకి? పెన్నులు, అవునా. ఓకే, పెన్స్. తీర్మానాలు చూడమ్మా, కంక్లూజన్స్. కొన్ని పెన్నులు స్టాప్లర్లు. సార్ కొన్ని పెన్నులు స్టాప్లర్లు అయ్యాయిగా, అంటే బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్ట్ కాబట్టి అది కరెక్ట్ అని ఫిక్స్ అయిపోదాం. ఓకేనా. సో ఫస్ట్ వన్, కొన్ని స్టిక్కర్లు కీలు. కొన్ని స్టిక్కర్లు కీలా? ఏం కనపట్లేదే బేసిక్ ప్రకారం. ఓకే, ఇది పాజిటివ్ కంక్లూజన్ కాబట్టి బేసిక్లో రాంగ్ అయితే ఇది కూడా రాంగ్. అంటే ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ రాంగ్. అంటే గ్యారంటీకి ఏంటమ్మా ఆన్సర్? ఓన్లీ 1 follows. ఓకేనా. రైట్, డౌన్ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్.